హాయ్ అండి, నా పేరు డాక్టర్ గిరిధర్ బోయపాటి, ఆర్థోపెడిక్ సర్జన్, కన్మూరి హాస్పిటల్, గుంటూరు. కాల్లోకి జాల్లాగా ఉన్నా, ఏమన్నా కాల్లోకి లాగుతున్నట్టు నొప్పిలాగా ఉన్నా, మోకాలు నొప్పి అని చాలా మంది ఏంటంటే మోకాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు. కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంటదంటే నడుములో ఉంటది. నడుములో మనకి వెన్నుపాము దగ్గర నుంచి నరాలు వస్తాయి. అవేంటంటే ఈ వెన్నుపాము దగ్గర నుంచి కింద కాల్లో ఉన్న అన్ని కండరాలకి సప్లై చేస్తాయి. ఇవేంటంటే కరెంట్ వైర్ లాగా ఉంటాయి. నడువులో ఏమైనా ప్రాబ్లం వల్ల ఎప్పుడైతే దీని మీద ఒత్తిడి పడుతుందో అప్పుడు కాల్లోకి లాగుతున్నట్టు గానీ జాల్లాగా రావటం గానీ ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి మెయిన్ ప్రాబ్లం అనేది కాల్లో గానీ మోకాల్లో గానీ ఉండదు. మన నడుము దగ్గర ఎప్పుడైతే ఆ నరం మీద ఒత్తిడి పడుతుందో అప్పుడు ఈ జాలు గానీ లాగటం గానీ స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ స్టేజ్ లో ఏంటంటే ఇది లైట్ గా నడుము దగ్గర నొప్పిలాగా ఉంటుంది. ఇంకా సివియారిటీ పెరిగే కొద్దీ నడుం దగ్గర నుంచి కింద మడమ వరకు లాగుతూ ఉంటుంది. కాలు మొత్తం నొప్పి జాలు ఉంటుంది. ఇంకా తీవ్రత పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అరికాళ్ళు మంటలు రావటం, తిమ్మిర్లు రావటం, కాలు మొద్దుగా అవటం, చచ్చుబడిపోవటం కూడా చూస్తూ ఉంటాం. 90% మందికి ఏంటంటే వీళ్ళలో డిస్క్ ప్రాబ్లం వల్లే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నడుములో ఎక్కడో ఒక చోట డిస్క్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యి ఈ నరం మీద ఒత్తిడి పడినప్పుడు ఈ కాల్లోకి జాలు అనేది స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు కొంతమందికి ఏంటంటే కండ పెరిగి నరం మీద ఒత్తిడి పడవచ్చు, లేదు ఎముక జారటం వల్ల కూడా ఇలా ఒత్తిడి అనేది పడవచ్చు. సో ఇలా కాల్లోకి జాలు, అరికాళ్ళు తిమ్మర్లు, మంటలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఒక టాబ్లెట్ వాడుకుంటా అశ్రద్ధ అనేది చేయండి. మనం ఎప్పుడు కూడా ఇలా జాలు ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ గారికి చూపించుకొని ఎక్స్రే కానీ స్కాన్ కానీ చేయించాల్సి ఉంటుంది. సో మనకి ప్రాబ్లం ఎక్కడుంది, డిస్క్ ప్రాబ్లం వల్ల వస్తుందా, లేదు కండ పెరగటం వల్ల వస్తుందా, లేదు ఎముక జారటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా, ఆ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది, మనకి స్కాన్ చూసుకుంటే ఏంటంటే ఆ డిస్క్ ప్రాబ్లమా లేకపోతే కండ పెరగటమా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సో మనకున్న సివియారిటీని బట్టి టాబ్లెట్స్ వాడుకోవటమా, లేదు నరాల బలానికి ఏమైనా ఇంజెక్షన్స్ వాడుకోవటమా, లేదు ఇంకా బాగా సివియర్గా ఉన్నప్పుడు సర్జరీ ఏమన్నా అవసరం పడుతుందా, దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు.